వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈరోజు మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే దీని కారణంగా మనకేంటంటే వీరికి మాత్రమే డబ్బులు అయితే రాబోతున్నాయండి. అయితే రేపటి నుండి ఇవి నేరుగా అయితే మీళ్ళకైతే ఈ ఒకటి చూపిస్తే కనుక పంపిణీ అయితే చేస్తారండి. ఆ ఒకటి ఏంటి, సో మనకి ఏ పథకాలు మహాలక్ష్మిలో మనకు అమలు చేశారు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు అక్కడ వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు అనేది ఎంటర్ చేసి కనుక చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది అక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. అట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే 2 పథకాలకు సంబంధించి అనగా 2 గ్యారెంటీలకు సంబంధించి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ, తెల్ల రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేస్తేనే అర్హులు, మార్గదర్శకాలు రూపొందించిన పౌర సరఫరాల శాఖ. ఇక్కడ మనకేంటంటే ఈ మహాలక్ష్మి పథకంలో మనకేంటంటే ఉచిత మనకు బస్సు ప్రయాణం కానివ్వచ్చు, అలాగే 500 రూపాయలకు గ్యాస్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఈ మహిళలకు సంబంధించి 2500 రూపాయలు ప్రతి నెల వేయడము, అలాగే మనకు ఏదైతే ఈ మనకు ఉచిత కరెంటు, సో ఇవైతే ఉన్నాయి. కాబట్టి మనకేంటంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు 500 రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన గ్యారంటీని, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రీ కరెంట్కి సంబంధించి ఈ 2 గ్యారెంటీలను అయితే అమలు చేస్తున్నారు. అయితే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు ప్రతి నెల వేసే గ్యారెంటీని కూడా అయితే అమలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. ఏ గ్యారెంటీని కూడా వదిలిపెట్టము, చెప్తే కనుక తప్పనిసరిగా అయితే మేము చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే మీ యొక్క ఇళ్లకు ఎవరైతే ఎలిజిబుల్స్ ఉంటారో వాళ్ళకు ఆల్రెడీ ఈ స్లిప్పులు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేశారు. సో ఆ స్లిప్పులు ఎవరికైతే పంపిణీ చేసి ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు మీ యొక్క ఏజెన్సీ ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి మీరు ఈ స్లిప్పులు అనేది ఇచ్చి మీరు గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవచ్చండి. అలాగే మీరు ఎవరైతే ఉచిత ఫ్రీ కరెంట్కి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళు మార్చి నుండి బిల్ వచ్చినా కానీ జీరో బిల్ అయితే ఇస్తారు. సో మీరు బిల్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదండి. 200 యూనిట్లు క్రాస్ చేస్తే కనుక తప్పనిసరిగా మీరు బిల్ అనేది కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి అప్డేట్. మీరు ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంది. ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. సో వీడియో నచ్చినది లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.